ఫ్రెండ్స్, మాస్టర్ మాట ఛానల్కి స్వాగతం. నీట్ 24 కీ విడుదలైంది. దాన్ని మనం ఎలా సెల్ ఫోన్ ద్వారానే చెక్ చేసుకోవచ్చో మీకు ఇప్పుడు తెలియజేయబడుతుంది. అలాగే ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే కీ పైన దాన్ని ఆన్లైన్లో సెల్ ఫోన్ ద్వారానే ఎలా అప్లై చేసుకోవచ్చు కూడా తెలుసుకుందాం. మరి కీని చూడటం కోసం ముందు ఎన్టీఏ సైట్లోకి మనం లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపించేటటువంటి క్లిక్ హియర్ పైన చేద్దాం. ఇలాంటి విండో వస్తుంది. దాన్ని క్లోజ్ చేశాక కిందకి వెళ్తే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ని కొట్టాలి. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చిన క్యాప్చాను ఎంటర్ చేసి మనం ఓకే చేస్తే మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకి ఈజీగా ఎడమ చేతి వైపున మనకి అభ్యంతరాల గురించి ఒక ఐకాన్ ఇవ్వటం జరిగింది. దాన్ని మనం క్లిక్ చేయగానే మనం మరో విండోలోకి వెళ్తాం. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ విండో వచ్చింది. ఇప్పుడు మన వివరాలన్నీ కనిపిస్తాయి. ఓఎంఆర్ని క్లిక్ చేసుకుందాం. ఓఎంఆర్ని ఓపెన్ అవుతుంది. ఓఎంఆర్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని స్క్రీన్ షాట్ తీసి దాచుకుందాం. తర్వాత దాన్ని వినియోగించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ ట్యాబ్ పైన క్లిక్ చేసినట్లయితే మనం ఓఎంఆర్లో ఏమైతే బౌలింగ్ చేసామో ఆ నెంబర్లన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దీని ఆధారంగానే మనం కీని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఓఎంఆర్లో బౌలింగ్ సరిగ్గా లేనప్పుడు మనకి దాన్ని కంప్యూటర్ తీసుకోదు కాబట్టి. ఇప్పుడు మనం కీ చూసి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైనా అభ్యంతరాలు ఉంటే కీపై ఎలా అప్లై చేయాలో చూద్దాం. అప్లై చేయడానికి మనం ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి ఆ కీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నామో దాన్ని టిక్ చేయండి. టిక్ చేశాక క్రిందకి వస్తే క్రింద మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ అడుగుతుంది. అది 1 MBలో PDF ఉండాలి. ఆ PDFని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక క్యాప్చా ఇస్తాడు. క్యాప్చాని ఎంటర్ చేసి కొడితే చూడండి, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలా డేటా సేవ్ సక్సెస్ఫుల్ అయిపోయిన వెంటనే మీకు అది కన్ఫర్మ్ అయినట్టు కాదు. ఇక్కడ చూడండి, ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. మరలా ఆ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి పేమెంట్ మోడ్లోకి వెళ్తుంది. పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఆ వచ్చిన ఎక్నాలజ్మెంట్ను భద్రపరచుకోవాలి. అది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.